నేను వీటిని టాప్ 3 హెల్త్ సీక్రెట్స్ అని ఎందుకు అంటున్నానంటే, మనకు మంచి ఆరోగ్యం ఉండాలన్నా లేదా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ మూడింటిపై అవగాహన ఉండడం చాలా మంచిది. వీటిలో మొదటిది ఎలక్ట్రోలైట్స్. మనందరికీ బాడీ డీహైడ్రేట్ కాకుండా వాటర్ తాగాలని తెలుసు, కానీ పూర్తి హైడ్రేషన్ కోసం కేవలం నీరు మాత్రమే తాగితే సరిపోదు. ఎలక్ట్రోలైట్స్ కలిగిన ఆహారాలు మరియు ద్రవాలు తీసుకోవాలి. మన శరీరానికి మొత్తం 7 రకాల ఎలక్ట్రోలైట్స్ అవసరం. అవి సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్, ఫాస్ఫేట్ మరియు బైకార్బోనేట్. మొదటి 6టిని మనం మినరల్స్ కలిగిన ఆహార పదార్థాలు తినడం వలన ఆ మినరల్స్ బాడీలో కరిగి ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ మినరల్స్గా మారుతాయి. వీటిని మనం ఎలక్ట్రోలైట్స్ అని అంటాం. ఇవి కండరాలకు, నరాలకు, ఎముకలకు, జాయింట్స్కు, గుండెకు, స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్కి, రక్తపోటు నియంత్రణకు, బాడీలోని నీటి స్థాయిని బ్యాలెన్స్ చేయడానికి అవసరం. మనం ప్రతిరోజు కేవలం సరిపడినంత నీరు తాగినా అన్ని ఎలక్ట్రోలైట్స్ సరిపడినంత మన శరీరానికి అందవు. నిజానికి మనం కావలసిన దానికన్నా మరీ ఎక్కువగా నీరు తాగినా ఈ ఎలక్ట్రోలైట్స్ని బాడీ కోల్పోతుంది. సో ఫైనల్గా దీనికి సొల్యూషన్ని చూస్తే, మనం సరిపడినంత నీరు తాగుతూ ఈ ఎలక్ట్రోలైట్స్ ఉండే ఆహారాలు అంటే సాల్ట్ ద్వారా సోడియం మరియు క్లోరైడ్, అరటిపండు లేదా లెమన్ వాటర్ ద్వారా పొటాషియం, పెరుగు లేదా మజ్జిగ ద్వారా కాల్షియం, బాదాం, గుమ్మడి గింజలు, పాలకూర ద్వారా మెగ్నీషియం లభిస్తాయి. వీటితో పాటు కుదిరినప్పుడల్లా కొబ్బరి నీళ్ళు తాగండి. రెండవది, ప్రతిరోజు ఉదయం కనీసం 15 నుండి 20 నిమిషాలు సూర్యరశ్మిలో ఉండడం వలన బాడీలో మెలటోనిన్ ప్రొడక్షన్ ఆగి మనం చాలా యాక్టివ్గా అవుతాం. డి విటమిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సెరటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి మనల్ని చాలా హ్యాపీగా ఉంచుతుంది. అలాగే రాత్రి మంచి నిద్ర మరియు హార్మోనల్ బ్యాలెన్స్ జరుగుతుంది. ఇలా ఉదయం పూట ఎండలో ఉండడంతో పాటు చెప్పులు లేకుండా నేలపై నడవడం వలన స్ట్రెస్ మరియు యాంగ్జైటీ తగ్గి నరాలు కామ్ అయి రక్త ప్రసరణ మెరుగుపడి మంచి నిద్రకు సహాయపడే అవకాశం ఉంది. మూడవది, డైజెస్టివ్ హెల్త్. జీర్ణ వ్యవస్థ అనేది మన మొత్తం ఆరోగ్యానికి పునాది లాంటిది. ఎందుకంటే మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమై అందులోని పోషకాలు మన శరీరానికి అంది మిగతా వేస్ట్ బయటికి వెళ్ళినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదు అనేందుకు కొన్ని ముఖ్యమైన లక్షణాలను చూస్తే, తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపించడం, త్రేన్పులు ఎక్కువగా రావడం, ఛాతీలో లేదా కడుపులో మంట ప్రతిరోజు ఉండడం, కడుపులో నొప్పి, లూజ్ మోషన్స్ లేదా కాన్స్టిపేషన్ ఉండడం, తినగానే లేదా తర్వాత గ్యాస్ ఎక్కువగా చాలాసార్లు పాస్ అవడం లాంటివి చూస్తాం. ఇలాంటి లక్షణాలు మనకు ఎక్కువ కాలం ఉన్నట్లయితే మనం మానసికంగా ప్రశాంతంగా ఉండలేం. అలాగే బాడీకి కావలసిన పోషకాలు సరిగా అందక వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ డైజెస్టివ్ హెల్త్కి సంబంధించి నేను తెలుసుకున్న అన్ని విషయాలను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీకు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.